నమస్తే, నేను ప్రియా. పల్లె వెలుగు వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ దేశంలో నీట్ పరీక్ష అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ నల్గొండ జిల్లా గుర్రంపొడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కొందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజాదరణను చూసి ఓర్వలేకే కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజ్లతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మోదీ ప్రభుత్వం నాశనం చేసింది అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గొంతునొక్కే ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదని, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్ము శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు గాలి రవికుమార్, మాజీ ఎంపీపీ చనమల్ల మాధవి జగదీశ్వర్ రెడ్డి, చనమల్ల యాదవ్ రెడ్డి, కుప్ప అమరేందర్, మేడి వెంకన్న, మండల పరిధిలోని సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎస్సీ ఎస్టీ సెల్ ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వము వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఏఐసిసి మరియు నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైవీర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము నీట్ పరీక్ష ఈ దేశంలో సుమారుగా ఈ 10 సంవత్సరాల కాలంలో 5 సార్లు లీక్ కావడం జరిగింది. ఆ విషయమై విద్యార్థులు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ ముట్టడికి సందర్భంగా రాహుల్ గాంధీ గారు, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ నిరసన తెలియజేస్తుంటే వారిని సమాధానం చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ గారు వారిని అరెస్ట్ చేయించడం, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం, వారి మీద అక్రమ కేసులు బనాయించడానికి నిరసనగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పరీక్ష విధానాన్ని ఇదివరకు గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంసెట్ పరీక్ష నిర్వహించుకునేది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఏకఛత్రాధిపత్యం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పరీక్ష విధానాన్ని మార్చి ఈ నీట్ పరీక్షను తీసుకొచ్చి రాష్ట్రాలని అణగదొక్కడం, బూర్జువా విధానాలను కొనసాగించడం కోసం విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఈ పరీక్ష విధానాన్ని మార్పులు చేసి ఇక మీద ఎప్పుడు కూడా పరీక్షలలో లీకేజ్ కాకుండా, విద్యార్థులకు నష్టం జరగకుండా, ఎందుకంటే ఒక్కసారి పేపర్ లీక్ అయితే ఎంతో మంది విద్యార్థులు మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ర్యాంకులు వచ్చిన వాళ్ళు కొంతమంది మానసిక వేదనకు గురై తర్వాత మళ్ళీ పరీక్ష రాసేటప్పుడు కొంత ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ఏ విద్యాశాఖ మంత్రి ఇమీడియట్ గా బర్తరఫ్ చేసి అదేవిధంగా పరీక్ష విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది రాయడం జరిగింది. ఇది రెండోసారి కూడా లీక్ కావడం జరిగింది. లీక్ లో భాగంగానే పేద విద్యార్థులు, అణగారిన వర్గాల విద్యార్థులు చాలా కోచింగ్ సెంటర్లలో లక్షలాది పెట్టి చదువుకొని డ్రాప్ అవుట్ కాకుండా ఒక డాక్టర్ కావాలనే ఉద్దేశంతో ఎంతో మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ పాల్గొన్నారు. కానీ మోడీ ప్రభుత్వం ఒక నిరుత్సాహంగా వ్యవహరిస్తూ ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా కులంకషంగా వ్యవహరిస్తూ వాళ్ళ యొక్క డబ్బుల కోసం కొంతమందిని వాళ్ళు లీకేజ్ చేసి వాళ్ళకు ర్యాంకులు వచ్చే విధంగా చేయడం సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ
జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు నిర్వహిస్తున్న ధర్నాకు మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా కొంతమంది సీనియర్లు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కానీ నిరంకుశంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మొండి వైఖరితోటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి ఒక చిన్న పిల్లలను చూడకుండా నిజంగా కొట్టి చాలా కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా చిత్రంతో గురి చేస్తా ఉన్నారు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ కూడా కొట్టడం జరిగింది. వీళ్ళు పోలీసులను ఎంట పెట్టుకొని ఆ విద్యార్థుల మీద నిరంకుశంగా వ్యవహరిస్తా ఉన్నారు, చిత్రంతో గురి చేస్తా ఉన్నారు. తక్షణమే మీకు దమ్ము ఉంటే నీటి ఎగ్జామ్ ని పకడ్బందీగా అమలు చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయండి, లేదా మీరు రాజీనామా చేయండి. నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర మంత్రులు విద్యాశాఖ మంత్రి కూడా నిజంగా మీరు ఆ చిత్తశుద్ధి ఉంటే నీటి విద్యార్థులకు న్యాయం చేయండి, చనిపోయే విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించండి. కాదా మీరు దిగిపోండి. కానీ మా విద్యార్థుల పక్షం నిలబడకుండా నిరంకుశంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం, అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి భారత్ కూడా డింపు యాదవ్ మీదుగా దాడి చేయడం, దెబ్బలు కొట్టడం, ఇలాంటి చిత్రం గురి చేస్తే రాబోయే రోజుల్లో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని బోరు కట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తాది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకెళ్తామని తెలియజేస్తాం. మేము నీటి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం.